హే ఫ్రెండ్స్, ఓజస్ గంభీర ఓజీ సినిమా ఆల్రెడీ చూసేయడం జరిగింది, రివ్యూ కూడా ఇచ్చేసాను అనమాట. ఇదేంటంటే డెప్త్ రివ్యూ. సినిమా స్టోరీ లేనింది, సినిమాలో ఎయ్యి బాగున్నాయి ఎయ్యి బాగోలేదు అనేటటువంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీ ముందు చెప్తా. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఫుల్ మూవీ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. స్పాయిలర్స్ ఉంటాయి, ఏంది బ్రో స్పాయిలర్స్ చెప్పిన, ఏంది బ్రో ఫుల్ స్టోరీ చెప్పిన అని చెప్పి ఎవరు కూడా అనుకోమాకంటే. సో రివ్యూ చూడండి, రివ్యూ చూసాక ఇది చూడండి, సినిమా చూసాక ఇది చూస్తే ఇంకా మీకు పిచ్చిగా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. నేను ఇచ్చినటువంటి రివ్యూలో చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఇదేంది బ్రో ఎలా రివ్యూ ఇచ్చావు, రివ్యూ డిసప్పాయింట్ చేసావు. నేను ఎప్పుడు కూడా చెప్తున్నా కదా, సినిమా నచ్చింది నచ్చలేదు అనేటటువంటి ఎలిమెంట్ ఏమి నేను డిస్కషన్ చేయాలి. నాకు నచ్చింది నాకు నచ్చలేదు అనేటటువంటి ఎలిమెంట్స్ అని మట్టికే అందులో అయితే ఉంచేటటువంటి ప్రయత్నం చేశా. అది మీకు క్లారిటీగా రివ్యూ చూస్తే అర్థమవుతుంది అనమాట. సినిమా ఓపెనింగ్ షాటే జపాన్లో స్టార్ట్ అయింది. జపాన్లో ఒక యుద్ధం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం గురువులందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. కానీ అక్కడి నుండి ఒక శిష్యుడు, గురు శిష్యుడు అయితే తప్పించుకుంటారు అనమాట. వాడు చూసుకున్నట్టయితే మోస్ట్ పవర్ఫుల్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే అందరినీ చంపేసామనుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి గురువు ఎలివేషన్లు ఇస్తారనమాట. ఒక్కడున్నాడు, వాడు తిరిగి వస్తే మీకు ఖబర్దార్ మీ పని అయిపోద్దు అని చెప్పి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు. తనే మన ఓజస్ గంభీర. వెళ్తున్నటువంటి టైంలో తనకి ప్రకాష్ రాజ్ గారు అయితే పరిచయం అవుతారు. ఆయన మన రతన్ దాదా అనుకుంటా. సో తనకి చెప్తారు అనమాట, కొన్ని పరిచయాలు అయ్యి నేను మీకోసం ఏదైనా అవుతా, లైక్ ఎరైనా అవుతా సొరైనా అవుతా, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా అనేటటువంటిది తనకైతే చెప్తారు. ఈ విధంగా వాళ్ళు జరిగినటువంటి పరిచయంలో ఆ తర్వాత ముంబైలో అంటే బాంబేలో అయితే సినిమా అయితే బాంబేలో చూసుకున్నట్టయితే ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో RDX అనేటటువంటి ఒక బాంబు ఉంటుంది. ఆ బాంబుని ఈ విలన్స్ అందరూ కూడా దక్షించుకోవాలని చూస్తారు. సో ఈ విలన్స్ అందరూ కూడా ఇండియా మొత్తాన్ని కూడా పేల్చేద్దామని చెప్పి చూస్తారనమాట. సో RDX కోసం మన ఆయన్ని చంపుదామని చూస్తారు, ఆయన దగ్గర నుండి లాక్కోవాలని చూస్తారు. ఆయనకున్నటువంటి ఒక కొడుకును కూడా చంపేస్తారు. నిజంగా అదైతే మామూలుగా అనిపిస్తుంది, టూ మచ్ అనిపిస్తుంది అనమాట. ఆ కొడుకును చంపినోడిని మన ఓజస్ గంభీర చంపేటప్పుడైతే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఈ విధంగా తన దగ్గర నుండి RDX లాక్కున్నారా లేదా అనేటటువంటిది. ఆయన మధ్య మధ్యలో మన ఓజస్ గంభీర చూపించడం, కన్మణిని చూపించడం. కన్మణిని అయితే ఇంటర్వెల్లోనే వేసేస్తారు భయ్య. మరి మనం అనుకున్నది సుజిత్ సీరియస్గా తీసుకుంటూ ఏందో నాకైతే తెలియదు. కానీ తన్ని లేపే అని చెప్పి మీమర్స్ బాగా ట్రోల్ చేయడంతో, మీమర్స్ బాగా వైరల్ చేయడంతో నిజంగానే తను అయితే ఇంటర్వెల్గా లేపేసిండు. తను చనిపోయాకే సినిమా అయితే కొద్దిగా సీరియస్గా మారిద్ది. అప్పటిదాకా స్లోగా ఉన్నటువంటి సినిమా, అప్పటిదాకా జస్ట్ తన దాదా కోసం, ప్రకాష్ రాజ్ కోసమే పనిచేస్తున్నటువంటి సినిమా ఎప్పుడైతే కన్మణి చచ్చిపోద్దో అప్పుడు సినిమా చాలా సీరియస్గా మారిద్ది. సో కన్మణిని చంపింది సస్పెన్స్గా ఉంటుంది. అదైతే మనకి సెకండ్ హాఫ్లో రివీల్ అయింది. ఇదంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలి. ఇంతకు మించి డిస్కషన్ చేయడానికి ఈ సినిమాలో అంత గొప్ప స్టోరీ లైన్ అయితే లేదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. సో సినిమాలో బాగా హైలైట్ అయిన ఏంటి, బాగా లేని ఏంటి అనేటటువంటిది ఆల్రెడీ రివ్యూలో డిస్కషన్ చేసిన, మీకోసం మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, నన్ను డిసప్పాయింట్ చేసింది అయితే సుజితే. ఎందుకంటే సుజిత్ని మనం దేవుడు అంటున్నాం, సుజిత్కి మనం గుడి కడుతున్నాం. మా హీరోని ఎలా చూపిస్తారో బాబు అని చెప్పి ఇప్పటికి కూడా సుజిత్కి భారీ ఎలివేషన్ ఇస్తున్నాం. కానీ సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని చూపించడంలో 100కి 100% పాస్ అయిండు, టాపర్ అయిండ్లే. కానీ సినిమా మొత్తం తీయడంలో తనైతే విఫలమైండు అనేటటువంటిది వాస్తవం. ఎందుకంటే సినిమా అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదు కదా, మిగిలిన క్యారెక్టర్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, మిగిలిన స్టోరీ ఉంది కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. వాళ్ళందరినీ హ్యాండిల్ చేయకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని లేపితే కరెక్ట్ కాదు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. మళ్ళీ చెప్తున్నా, ఒక ఫ్యాన్ బాయ్ ఎలా రాయాలో అలాంటి లైన్లో రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి ఆ డైలాగులు అయినా, స్క్రీన్ ప్రజెన్స్ అయినా, ఫైట్స్ అయినా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్లో పడతాయి అనేటటువంటిది మనం ఊహించమో దానికి 10 times బెటర్గా, దానికి 10 times బిగ్గర్గా చూపించండు. కానీ పవన్ కళ్యాణ్ గారు తక్కువ ఉంటాడు ఈ సినిమాలో. ఇప్పుడు నేను ఏమనుకున్నా, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైనా, సినిమా టీజర్స్ రిలీజ్ అయినప్పుడైనా, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడైనా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పవన్ కళ్యాణ్ చుట్టూ సినిమా తిరిగిద్ది అని చెప్పి నేను అనుకున్నా. కానీ అలా లేదు. వచ్చినటువంటి ప్రతి రోలు, వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా మన ఓజీకి డబ్బా కొడుతూ ఉంటాం అనమాట. ఇదేంటి అనేటటువంటిది మనలో అయితే సుజిత్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసిండు. సో సుజిత్ అయితే రైటింగ్లో ఇక్కడ ఫెయిల్ అయిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. డైరెక్షన్లో కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూపించడంలో 100కి 100% మెరిట్ సంపాదించలే. కానీ వేరే విషయంలో అయితే తను ఫెయిల్ అయి కూర్చుండు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. మీరు సినిమా చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ కన్మణి క్యారెక్టర్ కూడా అంత బాగా రాసుకోలేదు. లైక్ కన్మణి అనేటటువంటిది సువ్వి సుబాలమ్మ చూపించిండు, తనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిండు, అది ఇది చూపించిండే. కానీ తను కూడా అంత బాగా చూపించిండు అనేటటువంటి ఫీలింగ్ కలగలేదు. ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే ఇమ్రాన్ హష్మి. ఫస్ట్ హాఫ్లో బాగా లేపుతారు భయ్య, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తనైతే పడుకోబెట్టారు. ఇదేంటి అనేటటువంటిది అసలుకే అర్థం కాదనమాట. అసలు RDX కోసం ఇంత యుద్ధం చేయాలా? ఇప్పుడు సాహో సినిమా ఉంది, ది బ్లాక్
బాక్స్ అని చెప్పి బాగా లేపుతారు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఆ బ్లాక్ బాక్స్ని అంత లేపినప్పుడు అది కూడా అంత అనిపించదు అనుకున్నది అది వేరే విషయం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఆ అంతలా లేపాల్సిన అవసరం లేదు, ఆ కంటైనర్ అంతలా లేపాల్సిన అవసరం లేదు, ఆ ఆర్డిఎక్స్ అంతలా లేపాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ స్టోమ్ సాంగ్, ఆ సాంగ్ని బాగా ఎక్స్పెక్ట్ చేశారు ప్రతి ఒక్కరు. పగరగిల్లిన ఫైర్ మొదలెడితే మిగలరే ఎవరు సాంగ్ లేదా అంటే ఉంది, అక్కడక్కడ ప్లే అయ్యింది. అంటే ఇవాళ రేపు సాంగ్స్ ఎవరు చోట్ల కాదంటలా, కానీ ఆ సాంగ్ని మనకి ఎలా వైబ్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వచ్చేది ఎట్లా అనుకునేటటువంటిది, ఇవన్నీ వైబ్స్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే థియేటర్లో అడుగు పెడతారు కదా, ఇక్కడ కూడా సరిగ్గా చూపించలేదు. ఇదొకటి. అండ్ బొంబాయి వస్తున్నాను అనేటటువంటి డైలాగ్ ఏడుంది ఆ డైలాగ్ నాకైతే వినపడలా. అది పవన్ కళ్యాణ్ గారు అసలుకే అంటూ ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి ఇమ్రాన్ హష్మీకి ఓజాస్ గంభీరా చూసుకున్నట్లయితే బాంబే వస్తున్నా అనేటటువంటిది చెప్పిండు. అండ్ శ్రీయారెడ్డి తనే కదా సలార్లో, తనకు కూడా అంత పెద్ద క్యారెక్టర్ లేదు, అసలు తను సింపుల్గా చంపేస్తారు. ఒక శారీ కట్టిండు, ఆ శారీతోని సినిమా మొత్తం తిప్పిండు. అదనగా కాస్ట్యూమ్స్ లేదన్నట్టు, తనకేమి వేరే క్యారెక్టర్ లేదన్నట్టు, ఒకటే కాస్ట్యూమ్. ఎందుకు కొత్తదో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. కోసేపు ఏమో అర్జున్ దాస్ వాళ్ళ అమ్మని చూపించిండు, కోసేపు ఏమో ఓజాస్ గంభీరా కోసం పనిచేసేటటువంటి వ్యక్తిలా చూపించిండు, కోసేపు ఏమో ఏదో ఏజెంట్ అంటాడు, ఏమాత్రం అర్థం కాదు. అండ్ ముఖ్యంగా అర్జున్ దాస్ తను కూడా ఏదో ఉన్నంటే ఉండనమాట. లైక్ మన హీరోకి ఎలివేషన్లు ఇవ్వడానికి, మన హీరోకి లేపడానికి ఉన్నాడు తప్ప ఇంకా వేరే క్యారెక్టర్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అసలుకే కలగలేదు. ఈ విధంగా ఎవ్రీ రోల్ని డిసప్పాయింట్ చేస్తూ వెళ్ళిండు. కానీ తమను చూసుకున్నట్లయితే ఏ క్యారెక్టర్ వచ్చిన మంచిగా నీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటం, తనదైనటువంటి స్టైల్లో ఆకట్టుకోవటం లాంటి ప్రయత్నాలు చేసిలే. కానీ వేరే ఆర్టిస్టులు సైతం తమని పాపం మ్యాచ్ కూడా చేయలేకపోయారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతూనే ఉంది. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్ చూసుకున్నట్లయితే పార్ట్ 2 అనేటటువంటిది పెట్టిండు. సో ఈ పార్ట్ 2 అనేటటువంటిది ఎందుకు పెట్టిండంటే ఈ పార్ట్ 2లో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని నేను చూపిస్తా అనేటటువంటి మనకి హింట్ ఇవ్వడం అనమాట. చూసుకున్నట్లయితే గంభీరా అనేటటువంటి వాడు చాలా తోపు అనమాట. తన కటానా కత్తి పట్టుకొని వస్తే ఎదురుగా ఉన్నటువంటి ఎంతమంది అయినా సరే ఓచకోతకు వస్తాడు. మరి తనకు అన్ని పవర్స్ ఎలా వచ్చాయి, మరి ప్రతి ఒక్కళ్ళు గంభీరాకి అంతలా ఎలివేషన్ ఎలా ఇస్తున్నారు అనేటటువంటిది మెయిన్ రీజన్ అయితే ఖచ్చితంగా జపాన్లో జరిగినటువంటి ఆ ఫ్లాష్ బ్యాక్, జపాన్లో జరిగినటువంటి ఆ స్టాచరీ, కానీ అది సరిగ్గా చూపించలేదు. సో అది చూపించడానికి సెకండ్ హాఫ్ పెట్టారు, అది చూపించడానికి పార్ట్ 2 పెట్టారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలిగింది. ముఖ్యంగా ట్రైలర్లో చూపించినటువంటి చాలా ఎలిమెంట్స్ని లేపేసిండు, సాంగ్స్ కూడా కొన్ని లేపేసిండు, ఎలివేషన్ సీన్స్ కొన్ని లేపేసిండు, డైలాగులు కొన్ని లేపేసిండు. అసలు ఇన్ని లేపేడు ఎందుకు అనేటటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ కలుగుతుంది. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే సినిమాలో గొప్పల కన్నా కానీ నొప్పులు ఎక్కువనే అనమాట. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి బేభత్సంగా డై హార్ట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు, చూడొచ్చు అనమాట. మీరైతే పిచ్చికి ఎంజాయ్ చేస్తారు అనేటటువంటి దాంట్లో నేను చెప్పడానికి ఏమాత్రం కూడా ఆలోచించను. ఇంకోటి ఏంటంటే మన సాహో రిఫరెన్స్, అది లేకపోయినా పర్లేదు కానీ సాహో రిఫరెన్స్ ఇచ్చిండు. వాజీ సిటీ అనేటటువంటిది ఉంది, అక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగితే అక్కడ ఉండే వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అక్కడ రాయ్ అనేటటువంటి పెద్ద గ్యాంగ్స్టర్ ఉండు అనేటటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అనమాట. అక్కడ చిన్న ప్రభాస్ని అయితే చూపిస్తారు. సో కొద్దిగా క్లైమాక్స్ రివీల్ చేసి మన ప్రభాస్ వాయిస్ని పెట్టిన సాహో రిఫరెన్స్ పెట్టారు. మల్టీవర్స్ మ్యాడ్నెస్ మల్టీవర్స్ లాగా కొద్దిగా యూనివర్స్ని అయితే క్రియేట్ చేశారు కాదంటలా. సో దానికి తగ్గట్టు ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ మళ్ళీ కలిగింది అనమాట. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే సినిమాలో ఎక్కలు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి. మీరైతే డెఫినెట్లీ వెళ్ళండి, మీరు కూడా చూడండి. మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకో బ్రేక్ డౌన్ వీడియో మీరు చెయ్యాలి అని అడిగితే ఖచ్చితంగా చేస్తా, లేదా కలెక్షన్ వీడియోతో మళ్ళీ ఈవినింగ్ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరిని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.